కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న మన బ్రహ్మానందం గారి కామెడీ నిన్న మేము సైతంలో వింటున్నప్పుడు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. మీకు కూడా అనిపించే ఉంటుంటుంది. అయితే దీనికి కారణం ఏంటంటే ఒక ఫండ్ రైజర్ ఈవెంట్కి వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఏదో కంప్లైంట్ చేయాలని కాదు, కానీ అదే వీళ్ళు ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్స్ అయితే చాలా ప్రిపేర్డ్గా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. బట్ ఒక ఫండ్ రైజర్ ఈవెంట్ ఏముందిలే అని చాలా లైట్గా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. మేబీ ఇట్ కుడ్ బి ట్రూ ఆర్ ఫాల్స్. బట్ ఏదైనప్పటికీ బ్రహ్మానందం అనగానే కామెడీ బాగా చేస్తాడు అని అనిపిస్తుంది. ఈ మధ్య ఫిలిమ్స్లో రెపిటేటివ్గా తన కామెడీ అనిపిస్తున్నా కూడా ఆ తప్పు తన మీదకి వెళ్ళకుండా డైరెక్టర్ మీదో లేకపోతే స్క్రిప్ట్ మీదో ఏదో మనం చెప్తూ ఉంటాం. బట్ ఈరోజు మేము సైతం ఈవెంట్లో ఒక పబ్లిక్ అపీరియన్స్లో కోట్లాది మంది చూస్తున్న ఈ ఈవెంట్లో తనకు ఒక 7-8 నిమిషాలు అవకాశం ఇస్తే దాన్ని ఎంతగా సద్వినియోగపరచుకోవాలో అనేది ఒక ఎగ్జాంపుల్గా చేసి చూపించాల్సింది పోయి తను చేసిన కామెడీ ఇంకా మనకి ఒక 10-15 ఏళ్ళ క్రితం చేసిన కామెడీలా అనిపించింది. ఏదో ట్రైన్లో జోక్ అని, తర్వాత ఒక 10-15 ఏళ్ళ క్రితం ఇండస్ట్రీలో జరిగిన ఫంక్షన్స్లో ఇలాంటి జోకులు చెప్తే జనాలు వాటికి నవ్వేవారు. ఇప్పుడు కూడా వచ్చి బ్రహ్మానందం గారు ఇంకా అలాంటి కామెడీనే చెప్తుంటే టోటల్లీ అందరూ డిసప్పాయింట్మెంట్ అయ్యారు. నాకు తెలిసి చాలామంది మీలో కూడా ఈ యొక్క విషయంపై మీరు డిస్కస్ చేసి ఉంటారు. మీకు కనుక ఇంకేమన్నా ఒక కొత్త పాయింట్ అనిపించుంటే దయచేసి మీరు కామెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ.